బోగస్ సదరం సర్టిఫికెట్ల ప్రక్షాళన దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అర్హులైన వారికి పింఛన్లు అందజేసి అనర్హులైన వారిపై వేటు వేసి కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. గత ప్రభుత్వంలో దివ్యాంగుల పేరిట దొంగ సర్టిఫికెట్లు పొంది పింఛన్లు తీసుకుంటున్న వారి గురించి విచారణ చేపట్టింది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 2,64,000 మంది సామాజిక పింఛన్లు పొందుతున్నారు. వీరిలో 3,150 దీర్ఘకాలిక వ్యాధులకు గురై కదల్లేని స్థితిలో మంచానికే పరిమితమైన వారు ఉన్నారు. వీరికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి నెల 5,000 రూపాయల పింఛన్ ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని 15,000 రూపాయలకు పెంచింది. అయితే వీరిలో కొంతమంది బోగస్లున్నట్లు తేలడంతో నకిలీల ఏరివేతకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అసలైన లబ్దిదారులకు న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం 6,000 రూపాయల పింఛన్ తీసుకుంటున్న దివ్యాంగుల ధోపత్రాల పరిశీలన మొదలైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 82,280 మంది దివ్యాంగులు పింఛన్లు తీసుకుంటున్నారు. వీరందరినీ రోజుకు 100 చొప్పున అనంతపురం సర్వజనాసుపత్రికి పిలిపించి సర్టిఫికెట్ల పరిశీలన చేస్తున్నారు. అయితే ఆసుపత్రిలో కాలయాపన జరగడం వల్ల తీవ్ర అవస్థలు పడుతున్నామని దివ్యాంగుల బంధువులు చెబుతున్నారు. ఇళ్ల వద్దకే వచ్చి తనిఖీలు చేయాలని కోరుతున్నారు.